హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్ విత్ రిహానా. ఇవాళ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పాత్ర వేడవ్వాలండి. వేడైన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేను నూనె వేయనండి, కొంచెంసేపు ఆగి నూనె వేస్తాను. ఎందుకంటే ఇవి మనం కడిగినప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయాక అప్పుడు ఆయిల్ వేస్తానండి. నేను నీళ్ళన్నీ ఇంకినాయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక రెండు స్పూన్లు చాలండి. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను కదా, కలిపేసి కొంచెం వేయనిద్దాము. ఇంకొంచెం వేగాలండి. వేగాక వేరే దాంట్లో తీసేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేగాయండి, మనం జారులోకి తీసేసుకుందాము. అదే నూనెలో టమాటాలు వేసుకుందామండి. నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. వేసేద్దాం ఆయిల్లో. కలిపేసి కొంచెం అందులో ఉప్పు వేసుకొని మూత పెట్టేద్దామండి. మగ్గుతాయి టమాటాలు బాగా. మగ్గాక కొంచెం ఆయిల్ పైకి వచ్చాక ఆపేద్దాము. మూత పెడదాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం మగ్గుతాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి ఆపేయడమండి. ఉప్పు వేసి మూత పెట్టేసాను కదండి, ఒకసారి కలుపుదాము మూత తీసి. ఓకే, మెల్లగా మగ్గుతున్నాయండి. ఇంకా కొంచెం మగ్గాలి. అంటే ఇలా ఉప్పు వేసుకొని మనం మగ్గిస్తే తొందరగా ఉడుకుతాయండి, టమాటాస్ వేగుతాయి. టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దామండి, మగ్గాయో లేదో. బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంటే మెత్తబడిపోతుంది. మెత్తబడిపోయింది. ఇంకొంచెం వేగితే ఆపేద్దాము. బాగా పేస్ట్ లాగా అయినాయి కదండి, ఇంకా ఆపేద్దాం. స్టవ్ ఆపేసి చల్లారాక పచ్చడి వేద్దాము. మీకు కనుక ఈ పచ్చడి తయారు చేసే విధానం నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ పచ్చడిలో నేను ముందుగానే వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. నేను చెప్పడం మర్చిపోయాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయల పేస్ట్ని. తర్వాత ఇందులో కొంచెం ఈ టమాటాలు వేసి గ్రైండ్ చేసుకోవడమే. రెడీ చేసిన టమాటా పచ్చడి అండి ఇది. ఇందులో కొంచెం ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేశానండి.